నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 2, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల చవితి మరియు పంచమి 2 తిథులండి. ముందుగా చవితి తిథి ఏప్రిల్ 1 మంగళవారం ఉదయం 9:55 ఏప్రిల్ 2 బుధవారం ఉదయం 7:33 వరకు చవితి తిథి ఉంటుంది. తదుపరి పంచమి తిథి ఏప్రిల్ 2 బుధవారం ఉదయం 7:34 ఏప్రిల్ 3 గురువారం తెల్లవారితే 5:25 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి చైత్ర శుక్ల షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం బుధవారం మధ్యాహ్నం 1:50 వరకు. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం ఆయుష్మాన్. రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:49 వరకు. తదుపరి సౌభాగ్య. కరణం భవ మధ్యాహ్నం 1:10 వరకు. తదుపరి బాలవ రాత్రి 11:52 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 2:37 తెల్లవారితే 4:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 ఉదయం 12 గంటల మధ్యాహ్నం 12:27 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 ఉదయం 9 గంటల వరకు యమగండం ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:37 తెల్లవారితే 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 11:32 మధ్యాహ్నం 1:02 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కర్ణుని పెంచిన సూతుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మహాబలుడు, బి అతిరథుడు, సి రాధేయుడు. కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగితే అదే ప్రశ్న యూట్యూబ్లో ప్రసారం చేస్తాము. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, యదువంశం నాశనం అవ్వాలని శపించిన స్త్రీ ఎవరు? దీనికైతే జవాబు బి గాంధారి అండి. దీనికైతే జవాబు వెంకటరమణమూర్తి గారు, భాస్కర్ గారు, దుర్గా గారు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈ రోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్రీ పంచమి అండి. దీన్ని లక్ష్మీ పంచమి అని కూడా అంటాము. మనకి ఉదయం 7:30 తర్వాత పంచమి తిథి అనేది తగిలిందండి. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం, అందులోని అమ్మవారికి మరిగించిన పాలను నైవేద్యం పెట్టడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు అయితే తప్పకుండా కలుగుతాయండి. తప్పకుండా ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపారాధన చేయడానికైతే ప్రయత్నించండి. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం అండి, మరియు పోలీస్ పతాక దినోత్సవం, మరియు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం, మరియు నటుడు అజయ్ దేవగన్ హిందీ నటుడు, ఆయన పుట్టినరోజు అండి. ఆయనకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు పెళ్లికి సంబంధించిన వాహనాలు కానీ, వస్త్రాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు మంచిదండి.
మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా మంచిది. అదేవిధంగా నూతన ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా లేదా వాటికి సంబంధించి జాయిన్ అవ్వాలన్నా కూడా మంచిదే అండి. అదేవిధంగా బోర్లు తీసుకోవడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా మంచిది. మరియు ఇళ్ళ స్థలానికైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. ఏవైనా షాపులు ఓపెన్ చేయాలంటే వాటికి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా మంచిదండి. ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా మంచిది, ఓపెనింగ్ చేయడానికి కూడా మంచిదండి. చూస్తారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.